హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ వచ్చేసి అక్కడక్కడైతే మ్యాట్ అయితే చినిగిందనమాట. మ్యాట్ వేసినప్పుడు అంటే చాలా ఇయర్స్ అవుతుందన్నమాట, 8 ఇయర్స్ 9 ఇయర్స్ అవుతుంది. అందుకని మధ్యలోనే ఎక్కువగా చినిగిందనమాట. మనం ఎక్కడైతే ఎక్కువగా వాడుతుంటామో కొంచెం ఏదన్నా లాగటం కానీ అట్లాంటివి జరిగినప్పుడు ఏంటంటే చినుగుతూ ఉంటుంటుంది అనమాట. ఒక్కసారి చినిగితే ఇంకా అదే ఎక్కువ చినిగిద్ది అనమాట. ఇక్కడైతే బాగా ఎక్కువగా నడుస్తుంటాం కదా, సెంటర్లో వచ్చేసి కొంచెం ఎదురు వచ్చేసి వాకిలి ఎదురు ఇంకా బాగా చినిగిందనమాట. అక్కడక్కడ చినిగింది, రఫ్ అయింది. ఇంకా కొత్త మ్యాట్ అయితే తీసుకొచ్చారు. అది వచ్చేసి లెంత్ ఇంకా కొలుచుకొని తీసుకొచ్చారనమాట. అదైతే ఎక్కడైతే చినిగిందో అంటే ఇంకా సెంటర్లోనే ఎక్కువ చినిగిందనమాట. అక్కడక్కడ ప్యాచుల్లాగా అయితే ఇంకా సెంటర్లో వరకు అయితే సరిపోయిద్దిలే అని చెప్పేసి సెంటర్లో వరకు అయితే వేస్తున్నాము. ఇంకా ఎక్స్ట్రా అయితే ముక్కుంది. ఇంకా ఈ బెడ్స్కెళ్ళి ఏంటంటే బాగానే ఉందన్నమాట. ఇంకా ఎక్స్ట్రా ముక్కుంది కదా, అదైతే ఇంకా చినిగిన కళ్ళు ఎక్కడన్నా వేయొచ్చానని చెప్పి నేనైతే కట్ చేస్తున్నాను. ఇక్కడ మ్యాట్ వచ్చేసి ఇంకా ఈ బెడ్స్కెళ్ళి అయితే ఒక జాన్ అయితే వెళ్తుంది లోపలికి. కొంచెం లోపల ఈ బెడ్స్ దగ్గర లెగ్స్ దగ్గర కొంచెం చినిగింది కదా, దాని వరకు సరిపోతుందిలే అని చెప్పేసి ఎక్స్ట్రా ముక్క అయితే నేనైతే కట్ చేస్తున్నాను. ఇది అయితే వేరే సైడ్ వేసుకోవచ్చులే అని చెప్పేసి ఇక్కడ చూడండి ప్యాచుల్లాగా అక్కడక్కడ చినిగింది అన్నాను కదా, ఇక్కడైతే అక్కడక్కడ గమ్ అంటించుకుంటూ ఫస్ట్ వచ్చేసి అయితే సగం నుంచి అయితే అంటిస్తున్నారు. సగం నుంచి వెనక్కి అంటించటం, తర్వాత ఏమో ఇంకొక సైడు ఇలా జరుపుకుంటూ అంటించుకుంటూ వెళ్తే ఇబ్బంది ఉండదండి. మనం ఇంకా సామాన్లు కూడా అన్నీ అయితే ఏం తీయలేదు, కొన్ని తీసాము, 2 వస్తువులే తీసాం అనమాట. మిగిలిన ఏదన్నా కొంచెం కిందది ఉన్నాయి కొన్ని తీసాము. బీరువా ఒకటి, మిషన్ ఒకటి బయట పెట్టేసాం అనమాట. అయ్యే పెద్ద వస్తువులు కదా, బట్టలు అవి తీసి బయట పెట్టేశారనమాట. ఇక్కడ వచ్చేసి ఇలా అయితే గమ్ అయితే పూస్తున్నారు. ఒకవైపు వచ్చేసి చాలా వరకు అయిపోయిందిలేండి, సగం నుంచి అంటిస్తున్నారు కదా, ఒకవైపు అయిపోవచ్చింది. ఇక్కడ వచ్చేసి మొత్తం అయిపోయింది అనమాట. ఒక సైడ్ వచ్చేసి రెండో వైపు కూడా అంటిస్తున్నారు. ఇక్కడ మా బాబాయ్ ఏంటంటే కొంచెం అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట. గమ్ అంటించారు కదా, కొంచెం అణిగిద్దని చెప్పేసి ఇలా తిరుగుతున్నాడు. ఇక్కడ వచ్చేసి రెండో వైపు ఇదిగోండి, సగం నుంచి అటువైపు అంటించారు కదా, మళ్ళీ ఇటువైపు అనమాట. ఇటు కూడా గమ్ పూసుకుంటూ కొంచెం జరుపుకుంటూ రావటమే. ఇలా అయితే అంటించారు. ఫ్లోరింగ్ చేసింది కదా, కింద కొంచెం ఎగుడు దిగుడుగా ఉంటుంటుందండి కింద ఫ్లోర్ వచ్చేసి. మ్యాట్ వేస్తే కొంచెం నీట్గా ఉంటుందిలే, డస్ట్ అది రాకుండా ఉంటుంది కదా. సన్నటి డస్ట్ వస్తుంది అనమాట ఇట్లా ఫ్లోరింగ్ చేసిన రూమ్స్. బాగా సిమెంట్ పౌడర్ లాగా వస్తుంది, అది కనిపించదు. అందుకని మ్యాట్ అయితే అంటిస్తే కొంచెం అంటది కదా అని చెప్పేసి ఇలా అయితే అంటిస్తున్నాము. అయిపోయిందిలేండి, చాలా వరకు అయిపోయింది మ్యాట్ అంటించడం. కొంచెం అణిగిద్ది కదా అని చెప్పి నేనైతే ఇలా చేస్తున్నాను. ఇదిగోండి చాలా వరకు అయిపోయింది, చివరికి వచ్చేసింది. కొంచెం కూడా అంటించిన తర్వాత ఇందాకైతే నేను అది ముక్క కట్ చేశాను కదా, ఎక్స్ట్రా ముక్క, ఇక్కడైతే సైడ్కి అయితే కొంచెం చినిగి ఉందన్నమాట. అక్కడ అంటిస్తే సరిపోతుందిలే అని చెప్పేసి అక్కడైతే గమ్ము పూసేస్తున్నాము. 2 ముక్కలుగా కట్ చేసాం, అది వెడల్పు ఉందన్నమాట. అందుకని పొడవుగా ఉందిలే ముక్క అని చెప్పేసి 2 ముక్కలుగా కట్ చేసాము. ఇక్కడైతే సామాన్లు అయితే లోపలికి తెచ్చేసారనమాట. ఇక్కడైతే లెగ్స్ అది సరిగా సెట్ అయినాయా లేదా అని చూస్తున్నారు. మిషన్ అది కూడా రోజు ఇక్కడ మిషన్ కనిపిస్తుంటుంది కదా ఈ ప్లేస్లో, అందుకని మిషన్ కూడా తీసుకొస్తున్నాం. కానీ మిషన్ కూడా అటు ఇటు జరుపుకుంటానా, అన్ని సామాన్లు కొంచెం అటు ఇటు జరుపుతూ ఉంటుంటాం కదా, మ్యాట్ కూడా ఉండదండి, చినిగిపోతుంటుంది. అప్పటికే లేట్ అయిపోయింది. నేనైతే వంట చేసుకుంటూ మధ్య మధ్యలో వీడియో తీస్తున్నాను అనమాట. మా బాబు కొంచెం హెల్ప్ చేస్తున్నాడు. మొత్తానికైతే మ్యాట్ అయితే ఇలా రెడీ అయిందండి. మ్యాట్ వేసిన తర్వాత చాలా బాగుంది ఇంతకు ముందుకను ఇప్పటికి. ఇంతకుముందు కొంచెం అక్కడక్కడ హోల్స్ లాగా కనిపించినాయి కదా కట్ అయినట్టు, కొత్త మ్యాట్ వేసాక చాలా బాగుంది నీట్గా. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.